బాధపడుతున్నాడంట. ఈ కాళ్ళ కన్నీరు పోయి కాలువలు అయిపోయి రసపుండు మీద వయసరికలకు ఆ పడే నాగన్న ఇప్పుడున్న రసపుండు మట్టను మాయమైతున్నదమ్మలారా. నాగన్న ఏమనుకున్నాడంటే ఎవడో బాలుడు పైకెళ్ళి పాలు పోతున్నట్టు ఎవడో బాలుడు ఎవడో మంచోడు ఉన్నాడు గాని ఆ బాలుడు పాలు పోతున్నందుకే నాకు మీకున్న రసపుండు మట్టను మాయమైంది అనుకున్నది నాగన్న. ఎవడు కాదు 12 ఏళ్ల పాటు చల్లగుంటాలు అనుకోండి 12 సంవత్సరాల పడే నాగన్న పుట్టలోంచి బయటికి వచ్చిందంట. అక్కడ మళ్ళా ఏదైతే మీద వాడుతున్నది అమ్మలారా. మనం ఎక్కడ చూసినా కానీ మల్లన్న ఫోటో చూస్తే మనకు అర్థమవుతుందంట. అక్కడ మల్లన్న ఫోటో చూస్తే 12 సంవత్సరాల పడే నాగన్న మల్లన్న ఫోటో మీద అక్కడ మల్లన్న మీద 12 సంవత్సరాల పడే నాగన్న ఇప్పుకొని ఉంటారంట. ఈ విధంగా ఉన్నది అమ్మలారా. మిద్దెలు అందుకుంటున్నాడంట. మిద్దెలు అందుకుంటున్నప్పుడు అక్కడ ఎందుకు అక్కడ పైడికొండ అక్కడ కైలాసం లోపలంట అక్కడ పార్వతమ్మ పైడిగోల మంచం మీద పావలించి వండుకున్నదంట. పావలించి వండుకున్నప్పుడు ఈ కారణ కన్నీరు పోతున్నది. అక్కడ మిద్దెలు అందుకుంటున్నదంట. అక్కడ మిద్దెలు అందుకొని ఆ కారణ కన్నీరు పోయి ఆ పార్వతమ్మ ముత్యాల ముంగము చచ్చిపోతున్నదంట. ముత్యాల ముంగము చచ్చిపోయేసరికి అక్కడ పార్వతమ్మ మంచిగా వండుకున్నది దిగ్గులు వేసుకున్నదంట. మిమ్మల్ని ఉద్దర పెట్టుకున్నానే మరి ఏంటి మీరు ఏం పని చేస్తున్నారు? నేను పోయినప్పుడు తీసి ఇంటి మీద వస్తా. మీద కోసం నువ్వు మరి ఇంకేమైతే మరి ఇంకేనా వస్తానే బాత్రూమ్ లో నేను గుండ్రాలతో పాసాలను వద్దా నేను కూడా ఇగో పోయినప్పుడు ఎత్తి ఇంటి వెనక వస్తున్నా.